సార్ ఘాటి అంటే నాలాంటి వాళ్ళకి తెలుసు కానీ, మనకి సాధారణంగా ఉండేటువంటి ప్రజలకి ఏంటి ఘాటి ఏంటి? ఘాట్ అంటే రోడ్లు మరేంటి ఇది అని అనుకుంటున్నారు. ఘాట్‌లో ఉండే వాళ్ళని ఘాటీస్ అంటారండి. ఓహోహో! మనం ఘాట్ అంటే ఏంటి? ఒక కొండ దారి లేకపోతే కొండ పల్లం అన్నమాట అది. హుహుహు. సాంస్క్రిట్ వర్డ్ గట్ట, కన్నడలో కూడా గట్ట అంటారు. తెలుగులో గట్టు అంటాం అన్నమాట. అచ్చచ్చా! సో, ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్‌లో జరిగే కథ. అక్కడ హుహుహు. తూర్పు కనుమల్లో ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ తూర్పు కనుమల్లో ఘాటీలు అనేవాళ్ళుంటారు. అవును. మనం హ్మ్. మరి హ్మ్. ఏమైంది? 100-150 కేజీలు అంటే 10 మంది కలిస్తే ఒక టన్ను సరుకుని తరలిస్తారు. కొండల నుంచి దింపేస్తారన్నమాట. అబ్బా! సో, ఈ కథ నాకు చింతకింది శ్రీనివాసరావు గారు ఈ ఐడియా చెప్పారన్నమాట బేసికల్‌గా ఇలా అని. హ్మ్. సో, అక్కడ ఒక చాలా ఎక్స్ట్రార్డినరీ క్యారెక్టర్స్ దొరికినాయి. శీలావతి కావచ్చు, దేశరాజు కావచ్చు, కుందూరు నాయుడు, కాష్టాల నాయుడు, విశ్వదీప్ గారు. ఒక మంచి మీరన్నట్టు నిజంగా బరువైన పాత్రలు చాలా షేడ్స్ లేయర్డ్ ఉన్న పాత్రలు దొరికినాయండి. హ్మ్. చాలామంది మీరడిగారు ఎందుకు ఒప్పుకున్నారు హ్మ్. ఈ సినిమా అని. క్రిష్ అని కాదండి. ఆయనైనా గూడా అనమాట. ఐ వెంట్ విత్ ఎ స్టోరీ. ఆ కథ ఆయన్ని కన్విన్స్ చేసింది. ఆ కరెక్ట్. క్యారెక్టర్ ఆయన్ని ఎక్సైట్ చేసింది. హ్మ్. ఈ హ్మ్. సినిమా చేయొచ్చు అని, ఈ సినిమా చేయాలి అననమాట. సో, ఎవ్రీబడీ స్వీటీ గూడా కథ చెప్పంగానే చాలా ఎక్సైట్ అయిందనమాట. తన పాత్ర శీలావతి చెప్పంగానే అది చాలా సవాళ్ళతో కూడినది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ ట్రెక్కింగ్ అది కాకుండా చాలా షేడ్స్ ఉంటాయండి. హ్మ్.